హాయ్ ఫ్రెండ్స్, మనలో అయితే చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అందరూ సెట్టింగ్స్లో ఎలాగైనా అప్డేట్ చేసుకోవాలి, వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయాలని తెలియని వారి గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంక లేట్ చేయకుండా వీడియోలో పోవచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళి youtube.studio.com అని కొడితే ఇందులో అయితే మనకి ఇలాగ ఇన్స్టాల్ అవుతుంది. దీని తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మనం సెట్టింగ్స్ అనేది ముందుగా అప్డేట్ చేసుకుంటే మనకు చాలా బెటర్. అలాగే మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందా, ఇవే మన సెట్టింగ్స్ సంబంధించిన మన యూట్యూబ్ ఛానల్ మొత్తం అనేది ఇందులోనే బేస్ అయి ఉంటుంది. అలాగే చూసుకోవచ్చు, మనం యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టిన తర్వాత ఎంతమంది చూశారు, ఏ కంట్రీ వాళ్ళు మన ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నారు మన వీడియోస్ అనేది మనం అన్ని ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులోని. మనకి అలాగే ఎలా వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి కూడా యూట్యూబ్ అనేది పక్కన మనకి యాడ్స్ రూపంలో కానీ ఏదో రూపంలో అనేది మనకి వీడియోస్ అనేది అప్లోడ్ చేసి చూపిస్తుంది ఈ సెట్టింగ్స్లో క్రోమ్లోని. అలాగే మనకు పక్కన కనబడుతుంది కదా కాంటాక్ట్ అనేది, కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మన వీడియోస్ అవి అప్లోడ్ చేసాం, మన ఎప్పుడు డేట్ అప్లోడ్ చేసాం, ఏ టైంకి చేసాం అనేది కూడా చెక్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి దాని కింద అనాలిసిస్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, అనాలిసిస్ కూడా మనకి అవర్స్ అండ్ టైమింగ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఆ రోజు నీకు ఎంతమంది వచ్చారో అలాగా మనం చెక్ చేసుకోవడం కూడా అవుతుంది అందులోని. అలాగే మనం కాంటాక్ట్స్లో చూస్తే వీడియోస్ అన్నీ నార్మల్గా చూసుకోవచ్చు. ఇప్పుడు అనాలిసిస్కి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఓవరాల్ అంటే మొత్తం ఇంకా అన్నిటికి సంబంధించి వ్యూస్, అవర్స్, సబ్స్క్రైబర్స్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. వీడు ఎలా చెప్తుండో లాసెస్ మనకి చొల్లే చెప్తుండే అనుకోకండి ఫ్రెండ్స్. లాసెస్ అనేది సెట్టింగ్స్ అయ్యి ఎలాగ అప్డేట్ చేసుకోవాలి, ఎలాగ ఆన్ చేసుకోవాలని, సేవ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇంకా మనకు ఫస్ట్ అంటే మన బేసిక్స్ గురించి చెప్తున్నాను అయితే యూట్యూబ్ గురించి. అనాలిసిస్లో అయితే మనం ఇలా చెక్ చేసుకోవడం అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకో సీయూస్ లైవ్ కౌంట్ అని ఉందా అక్కడ అనేది మనకైతే చూపిస్తుంది. స్క్రోల్ చేస్తూ ఇంకో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ జనరల్ అంటే కరెన్సీ, అంటే నువ్వు ఏ కరెన్సీకి సంబంధించి, అంటే ఇండియన్ అయితే కాయిన్స్ రూపంలో రూపీస్, అలాగే యూఎస్ఏ అయితే డాలర్స్, అలాగా ఆ టైపు. తర్వాత ఛానల్, అలాగే అప్లోడింగ్ డిఫికల్ట్, ఇవన్నీ చూడండి. ఛానల్ యూనిట్స్ అనేవి ఉన్నావు కదా, ఇవి కూడా మన లాంగ్వేజెస్ సంబంధించింది, అలాగే మన కరెన్సీకి సంబంధించింది ఈ వీడియో. అలాగే మనం ప్రతి ఒక్క దాంట్లో క్లిక్ చేసి దానికి సంబంధించి క్లిక్ చేసి సేవ్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాగైతే మనకు అవుతుంది ఛానల్ అప్డేట్ అనేది, లేకపోతే అవ్వదు. సేవ్ కొట్టకపోతే మనం ఎంత మార్చినా. తర్వాత అప్లోడ్ డీటెయిల్స్, తర్వాత బేసిక్ ఇన్ఫో అంటే మన కంట్రీ, తర్వాత మనం డిస్క్రిప్షన్ అనేది మనం దేనికి సంబంధించి చేస్తున్నాం, దాని కంటెంట్ ఏంటి, దానికి సంబంధించి మనం డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి. అలాగే మన కామెంట్స్ అంటే వీడియో అప్లోడ్ చేసే ముందు అంటే 18 బిలో 18+ అలాంటి వాళ్ళకి సంబంధించి వీడియోస్ అని పెడుతున్నాం అంటే దాన్ని బట్టి అలా మనం అనేది అక్కడ క్లిక్ చేసుకోవాలి. తర్వాత అడ్వాంటేజ్ సెట్టింగ్స్ అనేది కూడా అంతే, దానికి సంబంధించిందే. ప్రమోషన్ అన్నిటి కూడా మనకు లింక్ అయి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అలాగే కామెంట్స్ కూడా మనం బేసిక్స్లోనే పెట్టాలి, ఎప్పుడు పెట్టినా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామూలుగా. తర్వాత స్టాండర్డ్స్ అనేది మనం ఇదన్నీ ఎలిజిబిలిటీ అవ్వాలి, ఎందుకంటే వెరిఫై చేసుకుంటేనే తర్వాత మన ఛానల్ మోనిటైజ్ చేసినా మనకి అమౌంట్ రావడానికి అయితే ఎలిజిబిలిటీ అవుతుంది ఇలాగా. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసారు ఫ్రెండ్స్. ఇలా ట్యాజెస్ అని మనం చేసే బట్టి, ట్యాజెస్ అంటే మీనింగ్ ఏంటనుకుంటున్నారు, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలాంటివన్నీ మనం లింక్స్ అయ్యి అప్లోడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అండి ట్యాజెస్ అంటే ఇవి ఆటోమేటిక్గా అందులో కూడా అప్లోడ్ అవుతాయి. ఇలా మనం చేసుకుంటే మన లాంగ్వేజెస్ కూడా ఎంటర్ చేసుకోవాలి ఇందులోని. ఇంకో మనం పర్మిషన్స్ కూడా ఇందులో మన పర్మిషన్ ఆప్షన్స్ ఇస్తారు. దాని తర్వాత ఓనర్, దాని తర్వాత కమ్యూనికేటివ్, మోడరేటివ్, ఇలాగా ఫ్రెండ్స్. మనం ఫస్ట్లో ఎంటర్ చేసే సెట్టింగ్స్ అన్ని సేవ్ చేసుకునే ముందు ఇవన్నీ కరెక్ట్గా అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. దాన్ని బట్టి అనేది మన యూట్యూబ్ వాడు మనకైతే షేర్ చేయడం, ఏదన్నా మనకి 10 మందికి షేర్ చేయడం, అది బేసిక్స్ అయ్యి దీని మీద బేస్ అయి ఉంటుంది. మన డిస్క్రిప్షన్ అనేది ఎంటర్ చేసి సేవ్ చేసిన దాన్ని బట్టి అనేది నీకు యూట్యూబ్ వాడు అనేది స్క్రోల్ చేస్తాడు నీ వీడియోని. అలాగా మనకు చూడండి ఫ్రెండ్స్, లాస్ చేసి మన కరెన్సీ కూడా వాల్యూ చూపిస్తాడు. మన కరెన్సీ నీకు ఎలిజిబిలిటీ రావాలంటే 4,000 వ్యూస్, 30 మిలియన్ వ్యూస్, 3,000 అవర్స్, అలాగే 1,000 సబ్స్క్రైబర్స్ ఇలాగ ఉంటే మీకు అనేది ఈజీగా అమౌంట్ అయితే యూట్యూబ్ వాడు ఇస్తాడు. అలాగే మనకి మ్యాక్సిమం ఎక్కువ వచ్చేది ఏంటంటే మనకి యాడ్స్ ద్వారా ఈ రూపంలోనే వస్తుంది. అది ఫ్రెండ్స్. మనం ఏదైనా వీడియో కూడా అప్లోడ్ చేసుకోవాలంటే ఇలా గ్యాలరీలో కూడా చూపిస్తుంది. ఈ విధంగా అప్లోడ్ చేసుకుంటే ఇంకా బేగా వ్యూస్ అనేది రీచ్ అవుతుంటుంది దీని ద్వారా. అలాగైతే ప్రస్తుతం నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకో 3 పబ్లిక్ అవర్స్, 3.3K పబ్లిక్ షార్ట్ అవర్స్ ఇలాగనే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ ఉన్న అన్నీ ఫిల్ అవ్వాలి అంటే అక్కడ